సర్వే నెంబర్ 68లో తమ ప్లాట్లు కబ్జాకు గురయ్యని ఆరోపిస్తూ బాధితులు ఆ స్థలంలో ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ పట్టణంలో తాము కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు బడా రాజకీయ నాయకులు అండతో కొట్టివేయాలని కూడా చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధాలు కలిగిన సదరు రాజకీయ నాయకులు తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అది ప్రభుత్వ స్థలమంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. ఇది అన్యాయమని, ప్రశ్నించిన వారికి సెటిల్ చేస్తామని కూడా ఏదోలా మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని అన్నారు. వారెవరూ ప్రస్తుతం పేరు చెప్పడం లేదని, మరోమారు తమ ప్లాట్ల జోలికి వస్తే సదరు నాయకుల ఇంటి ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఇక్కడ 68/44/1లో మా చెల్లెకి సంబంధించినటువంటి 2 ప్లాట్లు ఉంటాయి. ఇక్కడ మేమందరం కలిసి ఈ 68/44/బాకి సంబంధించినటువంటి బాధితులం మేమందరము. దీని మీద కొందరు బడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులకు కన్నుపడ్డది. వాళ్ళు ఇక్కడ మేము మా అమాయకత్వాన్ని చూసి, అంటే ఇక్కడ వీళ్ళందరూ అమాయకత్వాన్ని చూసి ప్లాట్లను ఇది గవర్నమెంట్ ల్యాండ్ 346 అని చెప్పేసి అని మా దగ్గర కోర్టు జడ్జిమెంట్ ఉన్నదని అది ఇది అని చెప్పేసి అని వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ ఒక 6 నెలల నుంచి ఈ ప్లాట్లన్నింటినీ ఈ మొత్తాన్ని కబ్జా చేసుకొని ఆక్రమించుకొని దీన్ని వాళ్ళు లాభాలకు అమ్ముకోవాలని చూస్తున్నారు. మేము కొందరు దీన్ని వ్యతిరేకిస్తే మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చుకుంటా మేము మీ ఒక్కళ్ళకి సెట్ చేస్తాము, మీకు సెట్ చేస్తాం అనుకుంటా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయాలని కూడా ఇది చేస్తున్నారు. దీని వెనుకున్న రాజకీయ నాయకులు అని చెప్తున్నాం. ఆ రాజకీయ నాయకుల పేర్లు చెప్పడం పెద్ద మాకు మాట కాదు, కానీ ఇప్పటికీ మేము మీకు గౌరవం ఇస్తున్నాం. దాన్ని కాపాడుకోండి. ఇక్కడ దాకా వచ్చినాం. ఇక నెక్స్ట్ స్టెప్ మీరు మళ్ళీ ఇదే విధంగా కనుక మీరు కొనసాగితే దీనిపైన మాత్రం మిమ్మల్ని మీ ఇళ్ళ ముందరకు వచ్చి కూర్చుంటే ధర్నాలు చేయాల్సి వస్తుంది. आम्ही गरीब आम्ही 20 सालापासून फ्लॅट घेतलाय. आता आमच्या पोरीचं लग्न आहे. इकायचं म्हणलं तर गोटे बिटे उपडून टाकले. तुमचं काय नाही म्हणून म्हणाले. आम्हाला सांगायचं काहीतरी रस्ता दाखवा. ते ఈ ప్లాట్లో 68 సర్వే నంబర్ 68/44/1 మా నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది. అయితే వీళ్ళకు ప్లాట్లు అమ్మేసిండు మా నాయన. అమ్మేసిన తర్వాత కొందరు బకాసూర్లు వచ్చి కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ ప్లాట్లు వీళ్ళకు దక్కేట్టు ఉండాలి. మేము మాత్రం అమ్మినాం. 68 సర్వే నంబర్ ఇది. వాళ్ళు ఇక్కడ బౌండరీస్ ఉన్నది కాబట్టి 346 అని చెప్పేసి మోసం చేస్తున్నారు. 346 వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో బాగా మోసం చేసిండ్రు వాళ్ళు.